నాగశౌర్య హీరోగా చేసిన రీసెంట్ మూవీ 'బ్యాడ్ బాయ్ కార్తీక్'. ఈ సినిమాకి సంబంధించి ఒక్క ప్రమోషన్ ఈవెంట్ కూడా చేయలేదు. సైలెంట్‌గా ట్రైలర్ రిలీజ్ చేశారు. ఆ తర్వాత ఒక్కో సాంగ్ రిలీజ్ చేసి డైరెక్ట్‌గా జూక్ బాక్స్ రిలీజ్ చేసేసారు. సాంగ్స్ అయితే వినడానికి బానే ఉన్నాయి. కానీ టీజర్ అయితే చూడడానికి చాలా రొటీన్‌గా ఎప్పుడో రావాల్సిన సినిమా టీజర్ ఇప్పుడొచ్చినట్టు అనిపించింది. ఇంక తర్వాతయితే మూవీ నుంచి ఎలాంటి అప్డేటు లేదు. ఇంక రీసెంట్‌గానే శ్రీరామనవమి విషెస్ చెప్తూ సినిమా ఏప్రిల్ 15 రిలీజ్ అవుతుందని చెప్పి అనౌన్స్ చేసేసారు. ఈరోజు ట్రైలర్ రిలీజ్ చేయడానికి ఒక ఈవెంట్ అయితే చేశారు. ఈ ఈవెంట్‌కి హీరో రాడేమో అనుకున్నాను. కాకపోతే హీరో వచ్చారు. కానీ ఈ సినిమా డైరెక్టర్ వచ్చినట్టు కనిపించలేదు. ఇంక హీరో మాట్లాడుతూ ఈ సినిమా బాగా ఆడి ప్రొడ్యూసర్‌కి డబ్బులు రావాలని చెప్పారు కానీ, సినిమా గురించి పాజిటివ్‌గా ఏం చెప్పలేదు. ఈ సినిమా నచ్చుద్ది, నచ్చాలని కోరుకుంటున్నానట్టుగా చెప్పి ఆపేశారు. ఎక్కువగా మాట్లాడలేదు కూడా. ఇంక ప్రొడ్యూసర్ గారు మాట్లాడుతూ 'చలో' సినిమా తర్వాత నాగశౌర్య గారికి పెద్ద హిట్ అవుతదని చెప్పారు. అలాగే మాకు ఈ సినిమా ఫస్ట్ ప్రొడక్షన్ అవ్వడం వల్ల హీరో గారిని ఇబ్బంది పెట్టామని దానికి సారీ కూడా చెప్పారు. అలాగే సినిమాలో కంటెంట్ చాలా బావుందని, అది చూసి జీ తెలుగు వారు శాటిలైట్ రైట్స్, డిజిటల్ రైట్స్ తీసుకున్నారని, దాంతో పాటుగా సినిమాని మేమే డిస్ట్రిబ్యూట్ చేస్తామని కూడా చెప్పారని చెప్పారు. కానీ ట్రైలర్ చూస్తున్నప్పుడు నాకైతే అక్కడ పాజిటివ్‌గా ఏమి అనిపించలేదు. హీరోని కూడా సైడ్ చేసి ట్రైలర్ కట్ చేశారనిపించింది. సినిమాలో కంటెంట్ రొటీన్‌గా ఉన్నప్పుడు హీరోనైనా ముందుకు తీసుకొచ్చి, హీరోయినైనా ట్రైలర్‌లో హైలైట్ చేసుంటే హీరో కోసమైనా సినిమా చూడాలనిపించేదేమో. కానీ అలా కూడా చేయలేదు. ఎందుకో అర్థం కాలేదు. ఇంక మూవీ టీమ్ అయితే మీడియాతో ఇంటరాక్ట్ కూడా అవ్వలేదు. అయ్యుంటే వీళ్ళ ప్రాబ్లమ్స్ ఏంటి? అసలు సినిమా ఎందుకు లేట్ అయింది? ఇలా సడెన్‌గా ఎందుకు రిలీజ్ చేస్తున్నారనే విషయాలు తెలిసేవి. ఇంక 'నాగశౌర్య' నుంచి ఒక హిట్ సినిమా వచ్చి 8 సంవత్సరాల పైనే అయింది. అసలు సినిమా వచ్చే 3 సంవత్సరాల వరకు అయిపోయింది. అప్పటినుంచి ఆయన సినిమాలకు సంబంధించి ఎలాంటి అప్డేట్ కూడా రాలేదు. ఇంక ఈ సినిమా ఈ వారం రిలీజ్ అవుతుంది కాబట్టి, ఈ లోపల ఇంకేమైనా ప్రమోషన్‌లు చేయడానికి ట్రై చేస్తారా? లేకపోతే దీంతోనే ఆపేస్తారా చూడాలి. ఇంక సినిమా రిలీజ్ అయ్యాక ఎలాంటి రిజల్ట్ వస్తదనేది వెయిట్ చేసి చూడాలి. ఇంక ఈ విషయం మీద మీ ఒపీనియన్ ఏంటనేది కింద కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి.